హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన రోడ్డు మీద బండిపై దొరికే పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పానీపూరిలో ఉండే పానీని ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం మిక్సీ జార్ని తీసుకుని పుదీనా, కొత్తిమీర అలాగే 3 పచ్చిమిర్చిని తీసుకోండి. దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తరువాత అది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి. దానిలో ఉన్న చింతపండు పులుపుని తీసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోండి. తరువాత వాటర్ కన్సిస్టెన్సీగా వచ్చేలాగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే పసుపు, అలాగే కారాన్ని తీసుకోండి. తరువాత 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా తీసుకోండి. ఈ టైంలోనే అరచెక్క నిమ్మకాయను కూడా పిండుకోండి. తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోండి. తరువాత 2 పెద్ద పొటాటోలను తీసుకుని వాటర్ వేసుకుని విజిల్ పెట్టుకోండి. పొటాటోస్ బాయిల్ అయిన తర్వాత ఆ పొటాటోస్ని ఒక బౌల్లోకి వేసుకోండి. కొత్తిమీరని చిన్నగా తరుక్కొని వేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. తరువాత కొంచెం ఆనియన్స్ ను కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక మొత్తం కలుపుకోండి. తరువాత పూరీని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పూరీలు ఒక్కొక్కటి వేసుకోండి. పూరి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతేనండి, పానీ రెడీ అయ్యింది. అలాగే పూరీ కూర రెడీ అయ్యింది. అలాగే వేడి వేడి పూరీ కూడా రెడీ అయ్యింది. పూరీని మధ్యలో చిదుపుకుని అలాగే ఆ కర్రీ, వాటర్, అలాగే ఆనియన్స్ వేసుకుని తినండి. భలే ఉంటుంది అసలు. చూసేసాక ఒక లైక్ ఇవ్వండి.